ఆ అమ్మాయి గారికి కౌశిక్ బాబుకి పెళ్లి జరగాలంటే నేను ఇక్కడ ఉండకపోవడమే మంచిది. అత్తమ్మా, చంటిని ఎందుకు పంపిస్తున్నారు అత్తమ్మా? నీ జరగకుండా ఉండడం కోసం కొన్ని నిర్ణయాలు తీసుకోక తప్ప. సరే, నువ్వు బయలుదేరు. అటగే గారు. మగవాడి నిన్న మూసుకుందడిగా పెరిగినదా గదిలో సమరం ఏమని చెబుతా ఎంత కని దిగిపోతా. వెళ్ళొస్తానండి. వెళ్ళొస్తాను బాబాయ్. ఆ అమ్మగారి అమ్మగారిని భద్రంగా చూసుకో. నింగి నీరు భూమిని పూమీరు రావుతోందెవరు ఘోరం వాగేదెవరు ఎవరు ఈ మౌనం సరేనా? మామయ్య, చంటిని ఎందుకు పంపించేశారు మామయ్య? కానీ కారణం లేకుండా నిర్ణయాలు ఉండవు కదా. వదిన గారు చేసిందే కరెక్ట్. అత్తమ్మ ఎవ్వరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. దేశంలో పనోళ్ళ కొరత లేదులే. గవర్నమెంట్ ఉద్యోగస్తులు కాదు కదా, ఇష్టం ఉంటే ఉంచుకుంటాం, లేకపోతే తీసేస్తాం. చంటి కూడా వెళ్ళిపోయాడు కదా, దాని గురించి మనం అందరం ఇంకా మాట్లాడుకోవడం ఎందుకు సింధురా? చంటి మీద తెలియదని తలూపడం పద్ధతి కాదు. సింధూర అడుగుతోంది కదా, చంటిని పంపించే. పూల కోసంటే సింధూరుని పట్టుకున్నాడు కదా, అప్పుడు వాళ్ళకి మన సమాధానం చెప్పలేక వాళ్ళ ముందు షేమ్ ఫీల్ అవ్వాలి. అంటే ఎవరో ఏదో అనుకుంటారా? అవునండి. ఎవరో నీ అభిప్రాయం ఏంటో చెప్పు. అనుమానమా? సింధూర బంగారం అండి. వినయం అన్నీ కలిపితే సింధూర. సింధూర మీద నాకు ఎలాంటి అనుమానం లేదు. అడుగుతుంది కదా, మౌనంగా ఉంటే ఎలా? చెప్పు కౌశిక్. చంటి చంటి మీద గాని సింధూర మీద గాని ఉంటారని చంటిని కౌశిక్ పంపించేయమన్నాడు. అంతే. శ్రీరాముల వారిని పిలిచి రేపు నీకు పట్టాభిషేకం చేస్తున్నా సరే నాన్నగారు అన్నారు. నువ్వు 14 సంవత్సరాలు అరణ్యవాసానికి వెళ్ళాలి అని చెప్తే అలాగే నాన్నగారు అన్నారు. అంతే తప్ప ఇప్పుడు రెండో మాట అడగలేదు. ఎందుకు ఏమిటి అని రెండో మాట లేదు. ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇంట్లో నుంచి పంపేయమనడం తప్ప. నాకు కావాల్సింది నీ మౌనం కాదు కౌశిక్, సమాధానం. తప్పేనండి. దాన్ని సరిదిద్దుకోవడం అనేది మంచి లక్షణం. బ్రహ్మన్నని చంటిని తీసుకురా, వెళ్ళి చంటిని తీసుకురా. కొడుకుగా నా పరువుని, ఈ ఇంటి పరువుని కాపాడాల్సిన బాధ్యత నీకే ఉంది. బయట వాళ్ళు ఎవరో ఏదో అనుకుంటున్నారని చంటిని పంపించేయమన్నావు. సింధూర పైన అనుమానం అని చెప్పుంటే అన్నావు కదా. కళ్ళు తెరిస్తే సంటి అమ్మాను, కానీ మీరెప్పుడు స్పృహలోకి వస్తారో తెలియదు. మీరు కోలుకుని నా బిడ్డ జీవితం, సింధూర జీవితం కూడా అన్యాయం అయిపోతుంది. నేనుంటానండి, నేనుంటాను. అమ్మగారు తెరిచారో లేదో చూడడానికి వెళ్ళాను. నేను 25 ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నాను. నాకు లేని టెన్షన్. అయ్యగారిని ఏదైనా పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్తే కోలుకునే అవకాశం ఏ ప్రయోజనం లేదు. ఏదో నాటు వైద్యానికి నయం అవుతుందన్న నమ్మకంతో అది చేయిస్తున్నాం. అదేంటి అంత సడన్ గా? నాన్నలెవరో నేను తెలుసుకోవాలి. ఆయమ్మా మాట్లాడవేంటి? మా ఊరు వెళ్ళిపోతున్నానమ్మా. సరే, డబ్బులు ఏమైనా కావాలా? వద్దమ్మా, తీసుకో.
నా దగ్గర ఉన్నాయి. దారి ఖర్చులకు పనికొస్తాయి. తీసుకోవాలి, వెళ్తున్నాను. నిన్ను బస్ స్టాప్ లో దింపేసి వెళ్తాను. పద. సత్యవతిలో ఉంది. సత్యవతి మీ ఊరెళ్లే బస్సులు ఇక్కడికే వచ్చి ఆగుతాయి. అలాగే అమ్మా. ఎవరి కోసం వెతుకుతున్నారు? ఓ పని మీద వెళ్తున్నాను. మీరు ఎవరి కోసమో ప్రతి చోట ప్రతి ఊళ్ళో వెతుకుతున్న విషయం నాకు తెలియదు అనుకుంటున్నారు. వావ్, సింప్లీ సూపర్. ఇక పెళ్లి కాకముందు ఇంకెంతమందితో తిరుగుంటావు? రేయ్! ఏం వాగుతున్నావురా నువ్వు? సింధూరం